రిప్ అనే పదం వాడనే వాడద్దు. ఫలానా వ్యక్తి మరణించారనే వార్త ఫేస్బుక్లో లేదా ట్విట్టర్లో చూసిన వెంటనే మనం రిప్ అని కామెంట్ పెట్టడం అలవాటుగా మారింది. కానీ అసలు ఆ పదం వాడకూడదట. నిజంగా మనం రిప్ అని ఎందుకు రాస్తున్నామో తెలియకుండానే గుడ్డిగా అనుసరిస్తున్నాం. అసలు దీనికి అర్థం ఏమిటని తరచి చూస్తే రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని అర్థం. క్రైస్తవం ప్రకారం మరణించాక జడ్జిమెంట్ డే వరకు ఆత్మ నిరీక్షించాలి. ఇస్లాం ప్రకారం కూడా ఒక రోజు వరకు నిరీక్షించాలి. ఆ రోజు వరకు ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని మనం ఈ రిప్ ద్వారా కోరుతున్నాం. మరి సనాతన ధర్మం ప్రకారం ఆత్మ నాశనం లేదు, ఆత్మకు అలసటే లేదు. అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ? అలాగే మరణాంతరం జీవి పాపపుణ్యాల్ని బట్టి తర్వాతి జన్మ పొందడము, స్వర్గ నరకాలకు వెళ్ళడము, మోక్షానికి వెళ్ళడము వంటి ప్రతిచర్యలుంటాయి. మోక్షం వరకు ఇది ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. అంతేకాని మనం ఏ రోజు గురించి నిరీక్షించాల్సిన అవసరం లేదు. రిప్ అనేది పూర్తిగా పాశ్చాత్యమే కాక మతాంతరం కూడా. మరణించిన వ్యక్తికి ముక్తి కలగాలనో లేక స్వర్గస్థుడవ్వాలనో శాశ్వత పుణ్యలోకాలు కలగాలనో మనం ప్రార్థించాలి తప్ప రిప్ అని ప్రార్థించడం సనాతన ధర్మానికి వ్యతిరేకమని గుర్తించాలి. స్వర్గ ప్రాప్తి రస్తు అనుకోవాలి గాని ఇలా రిప్ పెట్టకూడదు. జై హింద్.